Hi, did you learn money habits in school days? Hi, I'm Lavanya Eedara. I'm a habit expert and mind coach. In this video, you are going to learn how to acquire money, how to keep money, and how to use money by simple story. సో ఏంటి అంటే ఒక పర్సన్ ఉన్నాడు. అతని పేరు అంటే ఆర్కడ్. ఈ ఆర్కడ్ అనే అతను బాబిలోన్ అనే ఒక రిచెస్ట్ సిటీలో ఉన్నాడనమాట. ఈ స్టోరీ వచ్చేసి 8000 ఇయర్స్ ఎగో జరిగింది. ఓకేనా? సో ఈ ఆర్కడ్ అనే అతను ఎవ్రీ డే క్లే టాబ్లెట్స్ తయారు చేస్తూ తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడనమాట. అసలు క్లే టాబ్లెట్స్ అంటే ఏంటి అంటే ఇప్పట్లో మనకి పేపర్స్ ఇంకా బుక్స్ ఇవన్నీ ఉన్నాయి, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పట్లో 8000 ఇయర్స్ ఎగో అక్కడ ఏంటి అంటే అప్పట్లో క్లే టాబ్లెట్స్ ఉండేవి. వాటి మీదే పోయట్స్ అయినా ఇంకా ఏ రీసెర్చ్ జరిగినా ఏదైనా కానీ ఎడ్యుకేషనిస్ట్ అని ఎవరైనా కానీ ఆ క్లే టాబ్లెట్స్ మీద రాసి వాటిని జాగ్రత్తగా ఉంచుకునే వాళ్ళు అనమాట. అయితే ఈ క్లే టాబ్లెట్స్ చేసే పని అందనమాట. సో ఎవ్రీడే తన ఓనరు క్లే టాబ్లెట్స్ తయారు చేసినందుకు తనకు వేజెస్ ఇచ్చేవాడు. సో తను ఆ మనీ తీసుకొని వెళ్ళి తను ఏదైతే వేజ్ ఇచ్చారో దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే తనకి ఆ మనీ అనేది తనకి సరిపోయేది కాదు, లైఫ్ లీడ్ చేయడానికి సరిపోయేది కాదనమాట. సో ఏమైంది, ఇలాగా లైఫ్ అనేది నడుస్తూ ఉంది. ఒక రోజు ఏమైందంటే ఒక రిచ్ పర్సన్, అతని పేరు ఆల్గమిష్. సో ఆల్గమిష్ అనే పర్సన్ వీళ్ళ క్లే టాబ్లెట్స్ దగ్గరికి వస్తాడనమాట. అయితే చెప్తాడు కదా, ఆల్గమిష్ ఆర్కడ్తో ఉంటాడనమాట, నాకు 3 డేస్లో హ్యూజ్ అంటే చాలా క్లే టాబ్లెట్స్ కావాలి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడనమాట. ఆయన అడుగుతాడనమాట, నువ్వు 3 డేస్లో కంప్లీట్ చేయగలవా అని అడుగుతాడు. అయితే నేను కంప్లీట్ చేస్తాను అని చెప్తాడనమాట. నువ్వు 3 డేస్లో ఇది కంప్లీట్ చేస్తే నీకు ఎక్స్ట్రా మనీ ఇస్తానని చెప్పేసి ఆ రిచ్ పర్సన్ చెప్పేసి ఉంటాడనమాట. అయితే ఈయన ఏమంటాడంటే, నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను, డే అండ్ నైట్ అయినా కానీ కూర్చొని నేను కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోతాడు. సో ఏమైంది, ఆ రిచ్ పర్సన్ వెళ్ళిపోతాడు. ఈయన క్లే టాబ్లెట్స్ చేస్తూ ఉంటాడు, డే అండ్ నైట్ చేస్తూనే ఉంటాడు కంటిన్యూగా. అయితే 2 డేస్ అయిపోతుంది. 2 డేస్ అయిపోయిన తర్వాత ఆ రిచ్ పర్సన్ మళ్ళీ వస్తాడు, కంప్లీట్ అయిందా అని అడుగుతాడు. ఇంకా 1 డే ఉంది కదా, నేను అప్పటి వరకు కంప్లీట్ చేస్తాను అని అంటాడు అనమాట. అయితే ఈ ఆర్కాడు ఆల్గమిష్ ఎవరైతే రిచ్ పర్సన్ ఉన్నారో అతన్ని అడుగుతాడనమాట, మీరు ఎలా రిచ్ అయ్యారు? నేను ఎవ్రీడే నేను సంపాదించిన డబ్బులు నాకు తినడానికే సరిపోవట్లేదు, నా బట్టలకి నేను ఉండడానికే సరిపోవట్లేదు, మీరు ఎలా రిచ్ అయ్యారు? మీ సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆర్కాడ్తో ఆల్గమిష్ రిచ్ పర్సన్ అంటాడు కదా, నువ్వు రేపటికల్లా కంప్లీట్ చేస్తా అన్నావు కదా, నువ్వు ఇన్ టైంకి కంప్లీట్ చేస్తే నేను సీక్రెట్ చెప్తాను అని చెప్తాడనమాట. అయితే సో నెక్స్ట్ డే వస్తాడు. సో క్లే టాబ్లెట్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తాడు ఆర్కాడ్. సో ఆల్గమిష్ చెప్తాడనమాట, ఏంటి అంటే సీక్రెట్, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్, అంటే నీ కోసం నువ్వు పే చేసుకో అని అంటాడు అనమాట. అది అతనికి అర్థం కాలేదు. ఏంటి అని అడుగుతాడు మళ్ళీ. అప్పుడు అంటాడు కదా, నువ్వు ఎంత సంపాదిస్తావో అందులో 10% సేవింగ్ చేసుకోవాలి అని చెప్తాడనమాట. అయితే అప్పట్లో ఇప్పుడు రూపీస్ కానీ డాలర్స్ కానీ ఏవీ లేవు. అప్పట్లో యూజ్ చేసేవి ఏంటి అంటే కాయిన్స్. ఏం కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అండ్ కాపర్ కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళు. అయితే ఏం చెప్తాడంటే ఒక ఎగ్జాంపుల్, 10 కాపర్ కాయిన్స్ నువ్వు సంపాదించినప్పుడు, అంటే ఇప్పుడు ఎవ్రీడే నువ్వు వేజ్ అనేది 10 కాయిన్స్ అనుకో, అందులో 1 కాయిన్ నువ్వు సేవ్ చేసుకో, పక్కకు పెట్టేసుకో, మిగతా 9 కాయిన్స్తోనే నువ్వు లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్తాడనమాట. అయితే చెప్పేసి ఆయన క్లే టాబ్లెట్స్ తీసేసుకొని ఆల్గమిష్ వెళ్ళిపోతాడు, రిచ్ పర్సన్ వెళ్ళిపోతాడు. అయితే ఇంకా ఎవ్రీ మంత్ తను ఎవ్రీ టైం తనకి ఎన్ని కాయిన్స్ వస్తే అందులో నుంచి 1 కాయిన్ పక్కన పెట్టడం, మిగతా 9 కాయిన్స్తోనే తన లైఫ్ లీడ్ చేయడం చేస్తూ ఉంటాడు. అయితే 1 ఇయర్ తర్వాత ఆల్గమిష్ మళ్ళీ వస్తాడనమాట. ఆర్కడ్, నేను చెప్పిన విషయం ఏం చేశావు, ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు అనమాట. ఎస్ మాస్టర్, ఎస్, నేను మీరు చెప్పినట్టుగానే సేవ్ చేస్తున్నాను, ఎవ్రీ టైం 10% పక్కన పెట్టి 90%తోనే లైఫ్ లీడ్ చేస్తున్నాను అని చెప్తాడు. అయితే ఆ మనీ ఏం చేశావు అని అంటే, ఆ సేవింగ్స్ అన్ని ఏం చేశావు అంటే, నేను ఇన్వెస్ట్ చేశాను అని చెప్తాడు అనమాట. ఎక్కడ ఇన్వెస్ట్ చేశావు, ఏం చేశావు అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తాడు అంటే, నేను అజ్మూర్ అనే ఒక బ్రిక్ మేకర్ ఉన్నాడు, అతనికి మనీ ఇచ్చాను అని అన్నాడు అనమాట. అతను ఏం చేశాడు అని అంటే, అతను
రేర్ జెవెల్స్ అంటే ఇక్కడ దొరకని ఒక ఆభరణాలన్నిటి నేను దూరదేశాలకు వెళ్ళేసి కొనుక్కొని వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఫొనిషియన్స్ వాళ్ళు మోసం చేశారు నన్ను అని చెప్పాడు అని చెప్తాడంట. మోసం చేయడం ఏంటి అని అడుగుతాడు అనమాట. ఆయన చెప్తాడు కదా, అప్పుడు ఆర్కడు ఆ జెవెల్స్ ప్లేస్లో గ్లాస్ మెటీరియల్ ఇచ్చి పంపించాడు. ఇక్కడ ఆయన మోసపోయాడు, ఆయన మోసపోయి నా డబ్బులు నాకు రిటర్న్ చేయలేదు అని చెప్తాడనమాట. అప్పుడు ఆల్గమిష్ అంటే రిచ్ పర్సన్ ఆర్కాడ్తో అంటాడనమాట, హౌ యూ ట్రస్ట్, నువ్వు ఎలా నమ్మావు? ఒక బ్రిక్ మేకర్కి దేని గురించి నాలెడ్జ్ ఉంటుంది? బ్రిక్స్ ఎలా తయారు చేయాలో నాలెడ్జ్ ఉంటుంది, కానీ జెవెల్స్ గురించి ఎలా నాలెడ్జ్ ఉంటుంది? జెవెల్స్ గురించి జెవెలరీ చేసే పర్సన్ అడగాలి, బ్రెడ్ గురించి బ్రెడ్ మేక్ చేసే అతను గురించి అడగాలి, స్టార్స్ గురించి ఆస్ట్రాలజీని అడగాలి. హౌ యూ ట్రస్ట్, నువ్వు ఎలా నమ్మావు అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆర్కడ్కి అర్థమవుతుంది, ఓకే మనము ఎవరైతే ఏ విషయంలో ఎక్స్పర్టైజ్ ఉంటారో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ విషయమే వాళ్ళని అడగాలి. ఆ విషయము ఎవరికైతే తెలుసో ఆ పర్సన్కి మనము మనీ ఇవ్వచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, అంతే తప్పించి ఇలా చేయకూడదు అని చెప్పేసి ఆర్కడ్ తెలుసుకున్నాడు అనమాట. తర్వాత ఏమైంది నెక్స్ట్, తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత మళ్ళీ ఆల్గమిష్ ఆర్కడ్కి కనిపిస్తాడు అనమాట. ఆర్కడ్, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీ సేవ్ చేస్తున్నావా అంటే, ఎస్ మాస్టర్, ఎప్పుడైతే నేను ఆ మనీ పోగొట్టుకున్నాను, కానీ ఆ 12 months నేను ఎవ్రీ టైం నేను మనీ సేవ్ చేయడం అనే హ్యాబిట్ నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు సేవింగ్ అనేది డిఫికల్టీ లేదు. సో ఎవ్రీ మంత్ నేను సేవ్ చేస్తున్నాను అని చెప్పాడనమాట. సేవ్ చేసిన మనీ ఏం చేస్తున్నావు అని అడుగుతాడనమాట. అయితే నేను ఒక షీల్డ్ మేకర్, తను బ్రాంజ్ కొనుక్కొని షీల్డ్ తయారు చేస్తూ ఉంటాడు. అయితే నేను ఇచ్చిన మనీ ఏవైతే ఉంటాయో ఎవ్రీ 4 monthsకి నా మనీ నాకు ప్రాఫిట్ ఇస్తూ ఉంటాడు అని చెప్తాడనమాట. మరి ఆ వచ్చిన ప్రాఫిట్ ఏం చేస్తున్నావు అని అంటాడనమాట. అయితే వచ్చిన ప్రాఫిట్ ఏం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు చెప్తాడు కదా ఆయన, నాకు ఇష్టమైన హనీ తీసుకున్నాను, నాకు ఇష్టమైన అన్ని లగ్జరీ ఐటమ్స్ వాడుకుంటున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు రిచ్ పర్సన్ అంటాడనమాట, నువ్వు నీ సేవింగ్స్ యొక్క చిల్డ్రన్ ని తినొచ్చా అని అడుగుతాడు అనమాట. డూ యూ ఈట్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ సేవింగ్స్ అని అడుగుతాడు అనమాట. అంటే ఏంటి అంటే, ఆ రెంట్ అనే అక్కడ వచ్చే మనీ ప్రాఫిట్ అనేది నీ ఎర్నింగ్ నుంచి వచ్చింది, ఆ ప్రాఫిట్ అనేది ఏంటి, చిల్డ్రన్ లెక్క. నువ్వు చిల్డ్రన్ తినేస్తే మళ్ళీ అది చిల్డ్రన్ ఎలా పెడుతుంది అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆర్కాడ్కి బల్బాన్ మూమెంట్ అనమాట. సో ఆర్కాడ్ ఏం చేస్తాడంటే, ఓహో నేను ఈ మనీని మళ్ళీ ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు ఆ మనీ మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది, అలాగా సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి అని ఆర్కాడ్ నేర్చుకుంటాడు. ఇంకా ఆల్గమిష్ ఏం చెప్తాడంటే, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అందులో నుంచి నీకు మనీ వస్తున్నప్పుడు అప్పుడు వితౌట్ రిగ్రెట్, ఎటువంటి ఏమీ లేకుండా నువ్వు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు, అప్పటి వరకు వెయిట్ చేయి అని చెప్తాడు అనమాట. సో ఏవైతే ఆల్గమిష్ చెప్పాడో అది ఆర్కడ్ చేస్తూ ఉన్నాడు. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన 3 points ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో వీ హ్యావ్ టు సేవ్ 10% ఆఫ్ వాట్ యు ఎర్న్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం ఎవరిని నమ్మాలి, ఎవరి అడ్వైస్ తీసుకోవాలి, ఎవరైతే అందులో ఎక్స్పర్టైజ్ అవుతారో, ఎవరైతే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళ అడ్వైస్ మాత్రమే తీసుకోవాలి. అలాంటి పర్సన్కే మనం ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి, అలాంటి పర్సన్తోనే మనము ఏమంటారంటే టైఅప్, మనం మనీ లెండింగ్ కానీ ఏదైనా చేయొచ్చు అని ది స్టోరీ యొక్క మోరల్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, please like, share and comment. Share your thoughts in the comment box. If you want to connect with me, join my VIP group, which is I gave link in the description box. Thank you. Bye bye. See you in the next video.